భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. ఈ మధ్య కాలంలో ఒక బుక్ రిలీజ్ అయిందండి. అజయ్ బిసారియా ఆయన ఒక పుస్తకం రాశాడు, యాంగర్ మేనేజ్మెంట్ అని. దాంట్లో ఆయన అజయ్ బిసారియా గారు పాకిస్తాన్లో మన ఇండియన్ డిప్లొమాట్. అతను ఈ పుల్వామా అటాక్ ఆ టైంలో అతను ఉన్నారు. పుల్వామా అటాక్ జరిగింది, వెంటనే మన వాళ్ళు రిటాలియేషన్ కింద బాలాకోట్ని కొట్టారు. బాలాకోట్ ఎలా కొట్టారండి? ఇజ్రాయిల్ తాలూకు మిసైల్ సిస్టమ్ తీసుకెళ్ళి అది కాంక్రీట్ని లోపలికి దూసుకుపోతుంది, బంకర్స్ లోకి దూసిపోయే మిసైల్ అది. దాన్ని తీసుకెళ్ళి 300 మంది టెర్రరిస్టులు బాలాకోట్లో ఒక బిల్డింగ్లో ఉన్నారని తెలుసుకుని దాన్ని వేశాడు. అది ఆ మిసైల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, అది ఆ వెళ్ళిన చోట విదిన్ సెకండ్స్ కొన్ని వేల డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వచ్చేస్తుంది. దానివల్ల అక్కడ ఉన్న మనుషులందరూ కూడా వ్యాపరైజ్ అయిపోతారు, అంటే వాళ్ళు గాలి లిటరల్గా. సో బాడీలుగా మిగలవు. అదండి జరిగింది అక్కడ పాకిస్తాన్లో. పుల్వామా అటాక్ తర్వాత బాలాకోట్లో 300 మంది పైగా ఒకే బిల్డింగ్లో ఉన్నారని మన వాళ్ళు రా ఏజెంట్స్ చెప్పారు. దాన్నేమో మన టెలికాం వాళ్ళు కూడా 300 సెల్ ఫోన్స్ తరపు సిగ్నల్స్ అక్కడి నుంచి వస్తున్నాయని చెప్పారు. దాంతో వెళ్ళి అటాక్ ఇచ్చారు. అది అయిన తర్వాత రిటాలియేషన్ కింద పాకిస్తాన్ వాళ్ళు మన F-16 వేసుకుని మన బార్డర్ దాటితే అభినందన్ అక్కడ ఒక మిగ్ ఎయిర్క్రాఫ్ట్ వేసుకుని 2 F-16 కొట్టాడు. మిగ్ అనేది చాలా పాతకాలం రష్యన్ టెక్నాలజీ, F-16 అనేది లేటెస్ట్ అమెరికన్ టెక్నాలజీ. 2 F-16ని డౌన్ చేశాడు. ఆ తర్వాత ఒక డాగ్ ఫైట్లో పాకిస్తానీ వాళ్ళ మెసేజ్ తగిలి ఇతను పారాచూట్ ల్యాండింగ్ చేశాడు. ఎయిర్క్రాఫ్ట్ తగిలిపోయింది మిగ్. ఈయనేమో పైకి వెళ్ళిపోయాడు, ఇజెక్ట్ చేసుకుని పారాచూట్ ద్వారా పాకిస్తాన్ ల్యాండ్. పాకిస్తాన్ ల్యాండ్ అయితే అక్కడ మీకు తెలిసిందే కదా, అక్కడ వాళ్ళు ప్రజలు కొంచెం కొట్టి తీసుకెళ్లారు. ఆర్మీ కప్ చెప్పిన వెంటనే మన అజిత్ దోవల్ గారు వాళ్ళు యాక్షన్ దిగారు. పిఎం మోదీ గారు అయితే స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు అందరికీ. ఆర్మీకి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. నాకు అభినందన కావాలి, వర్ధమాన్ అభినందన కావాలి, మీరేం చేస్తారో నాకు తెలియదు అని చెప్పారు మోదీ గారు. దాంతో 9 మిసైల్స్ అండి, 9 బ్యాలిస్టిక్ మిసైల్స్ పాకిస్తాన్కి పాయింట్ చేశారు 9 డిఫరెంట్ లొకేషన్స్ నుంచి. ఆ విషయం మొత్తం సిఐఏకి వాళ్ళందరికీ తెలిసిపోయింది. అమెరికా వాడు కూడా చెప్పాడు స్ట్రాంగ్గా పాకిస్తాన్, నువ్వు బతకాలనుకుంటే, రేపు పొద్దున్న నువ్వు చూడాలనుకుంటే అభినందన్ని వెంటనే చెప్పాయి. 9 o'clock in the evening అండి టైం, 9 PM. ఆ లోపు మాకు రాకపోతే అభినందన్ మీ పని అయిపోయింది అని చెప్పి క్లియర్గా చెప్పారు మోదీ గారును. అప్పుడు పాపం ఇమ్రాన్ ఖాన్ అర్జెంటుగా ఫోన్ చేశాడు. ఫోన్ కలపమని చెప్పి మన దైత్యవేత్తలను అడిగితే వాళ్ళు ట్రై చేశారు. అప్పుడు మోదీ గారు మూడ్లో లేరు, మేము మాట్లాడరని చెప్పేసి మెసేజ్ వచ్చింది. అదే వీళ్ళు చెప్పారు, మోదీ ఈజ్ నాట్ విల్లింగ్ టు స్పీక్, అంతే. దాంతో ఠారెత్తిపై వాఘా బార్డర్ దగ్గర అభినందన్ని సమర్యాదలుగా మంచి గౌరవపూర్వకంగా తీసుకెళ్ళి అప్పచెప్పారు. అదండి ఆ రోజున జరిగిన విషయం. అది ఈ యాంగర్ మేనేజ్మెంట్ అనే పుస్తకంలో ఈ మధ్య రిలీజ్ అయిందండి. అది వీలైతే మీరు చదవండి, కొనుక్కోండి, అమెజాన్లో దొరుకుతుంది. యాంగర్ మేనేజ్మెంట్ ఆ పుస్తకం పేరు. సో అతను ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు, అవర్ బై అవర్, మినిట్ బై మినిట్ ఏమైంది, ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరితో పాకిస్తాన్ వాళ్ళకి ఎలా తెలిసింది. వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అయితే లిటరల్గా కాల్ షేక్ అయిపోయాడు. మహమ్మద్ ఖురీషి అని ఒకడు ఉన్నారు కదా, ఈ మధ్య పాపం జైల్లో కూడా వేశారు. అతను మొహంతా చోట, కాళ్ళు షేక్ అయిపోయి వచ్చి, బాబు ఏది చేస్తారో నాకు తెలియదు, అర్జెంటుగా
అభినందన్ రిలీజ్ చేయండి అని చెప్పి చెప్పాడు. ఆ విషయం పాకిస్తాన్ వాళ్ళు చెప్పారు, మనం చెప్పింది కాదు. పాకిస్తాన్ పార్లమెంటరీనే మహమ్మద్ ఖురీషి గారి తాలూకు ఫారెన్ మినిస్టర్ తాలూకు పరిస్థితి చూసి భయపడిన పరిస్థితి చూసి వీళ్ళంతా భయపడ్డారు. అదే మోదీ గారు అలా ఉంటుంది, అతనితో వైరం పెట్టుకుంటే చాలా ప్రమాదకరం. ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటాడు, వైరం ప్రకటిస్తే మాత్రం వైరులతో కూడా అంత క్రూరంగానూ ఉండగల కెపాసిటీ ఉంది. జై శ్రీరామ్.